ఓం శాంతి. నవంబర్ 21వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, క్షణంలో ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు మన్మనాభవ మధ్యాజీభవగా అవ్వండి. తండ్రిని యథార్థంగా గుర్తించి స్మృతి చేయండి. అందరికీ తండ్రి పరిచయమునివ్వండి. ప్రశ్న: ఏ నశ ఆధారంతోనే మీరు తండ్రిని ప్రత్యక్షము చెయ్యగలరు? జవాబు: మేమిప్పుడు భగవంతుని పిల్లలుగా అయ్యాము. వారు మమ్మల్ని చదివిస్తున్నారనే నశ ఉండాలి. మేమే మనుష్య మాతృలందరికీ సత్యమైన మార్గాన్ని తెలియజేయాలి. మేమిప్పుడు సంగమయుగంలో ఉన్నాము. మేము మా శ్రేష్ఠ నడవడికల ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి. తండ్రి మరియు శ్రీకృష్ణుడి మహిమలలోని వ్యత్యాసాన్ని అందరికీ వినిపించాలనే నశ ఉండాలి. పాట: రానున్న రేపటి అదృష్టానివి నీవే. ఓం శాంతి. ఈ పాట స్వతంత్రతా సైన్యము వారు గానము చేశారు. కానీ ప్రపంచ భాగ్యమని దేనినంటారో భారతవాసులకు తెలీదు. ఇది పూర్తి ప్రపంచపు ప్రశ్న. పూర్తి ప్రపంచ అదృష్టాన్ని మార్చి నరకాన్ని స్వర్గంగా చేయగలిగేవారు మనుషులెవ్వరూ అవ్వజాలరు. ఈ మహిమ ఏ మనిషిది కాదు. ఒకవేళ కృష్ణుడని భావిస్తే ఎవ్వరూ వారిని నిందించరాదు. కృష్ణుడు ఎలా చవితి చంద్రుణ్ణి చూచి కళంకాల పాలయ్యాడో మనుషులకు తెలీదు. వాస్తవానికి కృష్ణుడికి గాని గీతా భగవానుడికి గాని కళంకాలు తగలవు. బ్రహ్మపైనే కళంకాలు మోపబడతాయి. కృష్ణుడు గోపికలను ఎత్తుకెళ్ళిపోయాడని కళంకముంది. శివబాబా గురించి అయితే ఎవరికీ తెలీదు. తప్పకుండా ఈశ్వరుడి కొరకు సర్వస్వము త్యజించి పరుగు తీశారు. కానీ ఈశ్వరుడైతే తిట్లు తినరు. ఈశ్వరుణ్ణి గాని కృష్ణుణ్ణి గాని నిందించలేము. ఇరువురి మహిమ చాలా గొప్పది. కృష్ణుడి మహిమ కూడా నెంబర్ 1. కానీ లక్ష్మీనారాయణులు వివాహితులైనందున వారికి అంత మహిమ లేదు. కృష్ణుడైతే కుమారుడు, అందువలన అతని మహిమ ఎక్కువగా ఉంటుంది. భలే లక్ష్మీనారాయణులను కూడా ఇలాగే మహిమ చేస్తారు 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు. కృష్ణుడినైతే ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ఈ మహిమ పరంపరగా వస్తోందని భావిస్తారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది ఈశ్వరీయ జ్ఞానము. ఈశ్వరుడే రామరాజ్యాన్ని స్థాపన చేశాడు. రామరాజ్యాన్ని గురించి మనుషులు అర్థం చేసుకోరు. తండ్రే వచ్చి వీటన్నిటి అర్థాలను తెలియజేస్తారు. ఆధారమంతా గీతపైనే ఉంది. అందులోనే తప్పుగా రాశారు. కౌరవులు మరియు పాండవుల యుద్ధమే జరగలేదు. కనుక అర్జునుడి ప్రస్తావనే ఉండదు. ఇక్కడ తండ్రి కూర్చొని పాఠశాలలో చదివిస్తున్నారు. పాఠశాల యుద్ధ మైదానంలో ఉండదు. ఇక్కడ మాయారావణునితో యుద్ధము చేసి విజయం పొందాలి. మాయను జయించి జగజ్జీతులుగా అవ్వాలి. కానీ ఈ విషయాలను కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. డ్రామాలో ఇలాగే నిర్ణయమై ఉంది.
వారు చివర్లో వచ్చి అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరే అర్థం చేయిస్తారు. భీష్మ పితామహుడు మొదలైన వారిని హింసాయుత బాణాలతో సంహరించే విషయమే లేదు. శాస్త్రాలలో అయితే అనేక విషయాలను రాసేశారు. మాతలు వారి వద్దకు వెళ్ళి సమయం తీసుకొని మీతో ఈ విషయాలను గూర్చి మాట్లాడాలనుకుంటున్నామని వారికి చెప్పండి. ఈ గీతను భగవంతుడే గానం చేశారు. ఇది భగవంతుడి మహిమ. శ్రీకృష్ణుడైతే వేరు. మాకు ఈ విషయంలో సంశయము కలుగుతోంది. రుద్ర భగవానువాచ అని ఉంది. ఇది వారి రుద్రజ్ఞాన యజ్ఞమని చెప్పాలి. ఇది నిరాకార పరమపిత పరమాత్ముని జ్ఞానయజ్ఞము. కానీ మనుషులు కృష్ణ భగవానువాచ అని అంటారు. వాస్తవానికి భగవంతుడని ఒక్కరినే అంటారు. కనుక వారి మహిమను రాయాలి. ఇది కృష్ణుడి మహిమ. మరి ఇరువురిలో గీతా భగవానుడెవరు? గీతలో సహజ రాజయోగమని రాయబడి ఉంది. బేహద్ సన్యాసము చేయమని తండ్రి అంటారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను తెంచి స్వయాన్ని ఆత్మగా భావించండి. మన్మనాభవ మధ్యాజీభవ అని తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. గీతలో శ్రీమద్భగవానువాచ అని ఉంది. శ్రీ అనగా శ్రేష్టమైన వారు. పరమపిత పరమాత్మ అయిన శివుణ్ణే శ్రీ అని అంటారు. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు గల మానవుడు. గీతా భగవానుడు శివుడు. వారే రాజయోగము నేర్పించారు. చివర్లో తప్పకుండా అన్ని ధర్మాలు వినాశనమై ఏకధర్మస్థాపన జరిగింది. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఒక్కటే ఉండేది. దానిని భగవంతుడు స్థాపించారు, కృష్ణుడు కాదు. ఇది వారి మహిమయే. వారిని త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని అంటారు. కృష్ణుడినైతే అలా అనరు. మీరు సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. భగవానుడే ముక్తిదాత మరియు మార్గదర్శకులు. వారు అందరినీ దోమల గుంపు వలె తిరిగి తీసుకెళ్తారు. ఇది శివుని కర్తవ్యమని మీరు అర్థం చేయించవచ్చు. సుప్రీం అక్షరము చాలా బాగుంది. కావున పరమపిత పరమాత్మని మహిమ, కృష్ణుడి మహిమ వేరువేరు. దీనిని రుజువు చేసి అర్థం చేయించాలి. శివుడైతే జనన మరణాలలోకి రారు. వారు పతిత పావనులు. కృష్ణుడైతే పూర్తి 84 జన్మలను తీసుకుంటాడు. మరిప్పుడు పరమాత్మ అని ఎవరిని అనాలి? ఇది కూడా రాయాలి. అనంతమైన తండ్రి ఎవరో తెలుసుకోనందున అనాథలుగా దుఃఖితులుగా అయ్యారు. సత్యయుగంలో సనాథులైన కారణంగా తప్పకుండా సుఖంగా ఉంటారు. ఇటువంటి స్పష్టమైన పదాలు ఉండాలి. నన్ను తలంపు చేయండి మరియు ఆస్తిని తీసుకోండని తండ్రి చెప్తున్నారు. క్షణంలో జీవన్ముక్తి లభిస్తుందని శివబాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు. మహిమ పూర్తిగా రాయాలి. శివాయ నమః. వారి ద్వారా స్వర్గవారసత్వము లభిస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకుంటే మీరు స్వర్గవాసులైపోతారు. ఇప్పుడు యథార్థమేదో మీరే నిర్ణయించండని వారికి చెప్పాలి.
పిల్లలైన మీరు సన్యాసుల ఆశ్రమాలకు వెళ్ళి వారిని వ్యక్తిగతంగా కలవాలి. సభలలో అయితే వారికి చాలా అహంకారం ఉంటుంది. మనుషులకు సత్యమైన మార్గాన్ని ఎలా తెలియజేయాలో పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. భగవానువాచ, ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే ఉద్ధరిస్తాను. లిబరేటర్ అనే పదము కూడా ఉంది. నా వారిగా అవ్వండని అనంతమైన తండ్రి చెప్తున్నారు. తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు, మళ్ళీ తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు. శ్రీకృష్ణుడినైతే తండ్రి అని అనరు. గాడ్ ఫాదర్కు అందరూ పిల్లలే. మనుషులకు అందరూ పిల్లలుగా అవ్వలేరు. కావున అర్థం చేయించేందుకు పిల్లలకు చాలా నష ఉండాలి. మనము అనంతమైన తండ్రి పిల్లలము. రాజు పిల్లలైన రాజకుమారుల నడవడికలు ఎలా ఉంటాయో చూడండి, ఎంత శ్రేష్టంగా ఉంటాయి. కానీ ఆ కృష్ణుడిపై భారతవాసులు అనేక కళంకాలను ఆపాదించారు. మీరు కూడా భారతవాసులే కదా అని మిమ్మల్ని వారు ప్రశ్నిస్తారు. అవును, కానీ మేమిప్పుడు సంగమయుగంలో ఉన్నాము. మేము భగవంతుని పిల్లలుగా అయ్యాము. వారి ద్వారానే చదువుకుంటున్నామని చెప్పండి. భగవానువాచ, మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది కృష్ణుడి మాట కాదు, పోను పోను అర్థం చేసుకుంటారు. జనక మహారాజు క్షణపు సూచనతోటే అర్థం చేసుకున్నాడు కదా. పరమపిత పరమాత్మను స్మృతి చేసి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఎంతోమంది ధ్యానంలోకి వెళ్తూ ఉంటారు. ధ్యానంలో నిరాకార లోకమును, వైకుంఠాన్ని చూస్తారు. మనము నిరాకార ప్రపంచంలో ఉండేవారమని మీకు తెలుసు. పరంధామము నుండి ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాము. వినాశనం కూడా ఎదురుగా నిల్చొని ఉంది. వైజ్ఞానికులు చంద్రునిపైకి వెళ్లేందుకు చాలా కష్టపడుతున్నారు. ఇది విజ్ఞానము అతి అహంకారంలోకి వెళ్ళడము. దీని ద్వారా తమ వినాశనాన్ని తామే చేసుకుంటారు. పోతే చంద్రుడు మొదలైన వాటిలో ఏమీ లేదు. విషయాలు చాలా బాగున్నాయి, కానీ అర్థం చేయించేందుకు యుక్తి కావాలి. మాకు శిక్షణనిచ్చేవారు శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి. వారు మీకు కూడా తండ్రే. వారి మహిమ వేరు, కృష్ణుడి మహిమ వేరు. ఈ అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞములో అన్నీ ఆహుతిగా పడతాయి. పాయింట్లు చాలా బాగున్నాయి, కానీ పిల్లలు తయారయ్యేందుకు బహుశా ఇంకా కొంత సమయం అవసరము. ఒకటేమో ఆత్మిక యాత్ర, రెండవది శారీరక యాత్ర. ఈ పాయింట్ కూడా బాగుంది. నన్ను స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుందని బాబా చెప్తున్నారు. ఆత్మిక తండ్రి తప్ప మరెవ్వరూ ఈ విషయాలను నేర్పించలేరు. ఇటువంటి పాయింట్లను రాయాలి. మన్మనాభవ, మధ్యాజీభవ. ఇది ముక్తి జీవన్ముక్తుల యాత్ర. యాత్రనైతే తండ్రే చేయిస్తారు, కృష్ణుడు చేయించలేడు. స్మృతి చేసే అభ్యాసం చెయ్యాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత ఖుషి ఉంటుంది. కానీ మాయ స్మృతి చేయనివ్వదు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే నమస్తే బాబా నమస్తే. రాత్రి క్లాసు. కొండలపై గాలిని ఆస్వాదించేందుకు, రిఫ్రెష్ అయ్యేందుకు వెళ్తూ ఉంటారు. ఇంట్లో లేక ఆఫీస్లో ఉండే కారణంగా బుద్ధిలో పనులే గుర్తు వస్తూ ఉంటాయి. వెలుపలకు వెళ్ళినట్లయితే ఆఫీస్ ఆలోచనల నుండి ఫ్రీ అయిపోతారు. ఇక్కడకు కూడా పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తూ ఉంటారు. అర్ధకల్పము భక్తి చేసి చేసి అలసిపోయారు. పురుషోత్తమ సంగమ యుగంలో జ్ఞానము లభిస్తుంది. జ్ఞానయోగాల ద్వారా మీరు రిఫ్రెష్ అయిపోతారు. ఇప్పుడు ఈ పురాతన ప్రపంచము వినాశనం అవుతుందని, నూతన ప్రపంచము స్థాపన అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ప్రళయమైతే జరగదు. ప్రపంచము పూర్తిగా సమాప్తమైపోతుందని వారనుకుంటారు. కానీ అలా జరగదు. అది పరివర్తన అవుతుంది. ఇది పాత ప్రపంచము, నరకము. కొత్త ప్రపంచము, పాత ప్రపంచము అంటే ఏమిటో కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీకు వివరంగా అర్థం చేయించడం జరిగింది. ఇప్పుడు నెంబర్వారు పురుషార్థానుసారము విస్తారంగా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దీనిని అర్థం చేయించాలన్నా చాలా రిఫైన్ బుద్ధి కావాలి. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలంటే విన్న వెంటనే బుద్ధిలో బాగా కూర్చోవాలి. నడుస్తూ నడుస్తూ పడిపోయే పిల్లలను కచ్చా పిల్లలని అంటారు. ఆశ్చర్యచకితులై వింటారు, వినిపిస్తారని భగవానువాచ కూడా ఉంది. ఇక్కడ మాయతో యుద్ధము జరుగుతుంది. మాయ నుండి మరణించి ఈశ్వరుని పిల్లలుగా అవుతారు. మళ్ళీ ఈశ్వరుని నుండి మరణించి మాయా పిల్లలుగా అయిపోతారు. దత్తు పిల్లలుగా అయ్యి మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు. మాయ చాలా ప్రియమైనది. చాలామందిని తుఫానులలోకి తీసుకొస్తుంది. గెలుపు ఓటములు జరుగుతూ ఉంటాయని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ ఆటే గెలుపు ఓటముల ఆట. పంచవికారాలతో ఓడిపోయారు. ఇప్పుడు గెలిచేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు. చివరికి విజయం మీదే. తండ్రికి పిల్లలుగా అయ్యారంటే పక్కాగా అవ్వాలి. మాయ ఎంతగా ప్రేరేపిస్తుందో మీరు చూస్తున్నారు. అనేక మార్లు ధ్యానము, సాక్షాత్కారాలపై గమనము పోయే కారణంగా కూడా ఆట సమాప్తమైపోయింది. ఇప్పుడు 84 జన్మల చక్రము తిరిగి పూర్తి చేశామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. దేవతలుగా అవ్వాలంటే ముందు బ్రాహ్మణులుగా అవ్వాలి. ఇది మర్చిపోరాదు. ఒకవేళ ఇది కూడా మర్చిపోతే అడుగు వెనకకు వేస్తారు. మళ్ళీ ప్రాపంచిక విషయాలలో బుద్ధి నిమగ్నమవుతుంది. మురళి మొదలైనవి కూడా గుర్తుండవు. స్మృతి యాత్ర కూడా కష్టమైపోతుంది. ఇది కూడా ఆశ్చర్యమే. చాలామంది పిల్లలకు బ్యాడ్జ్ పెట్టుకునేందుకు కూడా సిగ్గనిపిస్తుంది. ఇది కూడా దేహాభిమానమే కదా. తిట్లయితే తినవలసిందే. కృష్ణుడు ఎన్ని తిట్లు తిన్నాడు? అందరికంటే ఎక్కువ తిట్లు శివుడు తిన్నాడు. ఆ తర్వాత కృష్ణుడు. తర్వాత అందరికన్నా ఎక్కువ తిట్లు తిన్నవాడు రాముడు. నెంబరు వారుగా ఉన్నారు.
తండ్రిని కించపరచుట వల్ల భారతదేశం ఎన్నో నిందల పాలయ్యింది. పిల్లలైన మీరు ఇంతగా భయపడరాదు. అచ్చా, మంచిది. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. అసారమైన కలియుగ ప్రపంచము నుండి సారభరితమైన సత్యయుగ ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఎవరి పని? ఈ కలియుగ ప్రపంచాన్ని అసార ప్రపంచమని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి సారము లేదు. అనగా ఒకప్పుడు ఉండిన సుఖము, శాంతి, పవిత్రత ఇప్పుడు ఏ వస్తువులోనూ లేదు. ఎందుకు లేదంటే ఈ సృష్టిలో పంచభూతాలు ప్రవేశించాయి. అందుకే ఈ సృష్టిని భయసాగరం లేక కర్మబంధన సాగరమని అంటారు. అందుకే మనుషులు దుఃఖితులై, ఓ పరమాత్మ, మమ్మల్ని భవసాగరం నుండి దాటించమని పిలుస్తున్నారు. దీని ద్వారా తప్పకుండా ఏదో అభయ ప్రపంచము అనగా నిర్భయ ప్రపంచము కూడా ఉందని, అందులోకి వెళ్ళాలనుకుంటున్నారని రుజువవుతుంది. కనుక 2 ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి సారముగల సత్యయుగ ప్రపంచము, రెండవది సారము లేని కలియుగ ప్రపంచము. ఈ సృష్టిపై 2 ప్రపంచాలు ఉన్నాయి. అచ్చా, ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసము చేసి ఆత్మిక యాత్రలో తత్పరులై ఉండాలి. స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. 2వ పాయింట్, పిల్లలను తండ్రి ప్రత్యక్షం చేస్తారు. తండ్రిని పిల్లలు ప్రత్యక్షం చేస్తారు. అందరికీ తండ్రి సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తి పొందే మార్గాన్ని తెలిపించాలి. వరదానము: మనస మరియు వాచా యొక్క కలయిక ద్వారా ఇంద్రజాలం చేసే నవీనత మరియు విశేషత సంపన్న భవ. వివరణ: మనస మరియు వాచ రెండిటి కలయిక ఇంద్రజాల మంత్రం చేసే పని చేస్తుంది. దీని ద్వారా సంఘటనలో వచ్చే చిన్న చిన్న విషయాలు ఎలా సమాప్తమవుతాయంటే ఇది ఏదో గారడీ జరిగిపోయిందన్నట్లుగా సమాప్తం అయిపోతాయి. మనసు నుండి శుభభావనలు లేక శుభ ఆశీర్వాదాలను ఇవ్వడంలో బిజీగా ఉంటే మనసులోని అలజడి సమాప్తం అయిపోతుంది. పురుషార్థంతో ఎప్పుడూ నిరాశ చెందరు. సంఘటనలో ఎప్పుడూ గాభరాపడరు. మనస వాచాల సమ్మిళిత సేవ ద్వారా విహంగ మార్గ సేవ యొక్క ప్రభావాన్ని చూస్తారు. ఇప్పుడు సేవలో ఈ నవీనత మరియు విశేషత ద్వారా సంపన్నంగా తయారైతే 9 లక్షల ప్రజలు సులభంగా తయారైపోతారు. స్లోగన్: ఎప్పుడైతే పూర్తి నిర్వికారులుగా అవుతారో అప్పుడు బుద్ధి యథార్థ నిర్ణయాన్ని ఇస్తుంది. ఓం శాంతి.